హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఎంఐఎం కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆమ్రపాలిని కలిసి ఆయనపై ఫిర్యాదు చేశారు. హైడ్రాను రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. హైడ్రాకు జీహెచ్ఎంసీతో సంబంధం లేకుండా తీర్మానం చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ యాక్ట్లో హైడ్రా లేదని, హైడ్రా వింగ్ కోసం జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని వాడుతున్నారని కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైడ్రాను తెచ్చి జీహెచ్ఎంసీపై రుద్దడం కరెక్ట్ కాదన్నారు ఎంఐఎం కార్పొరేటర్లు. హైడ్రాను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ పాలక మండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని కోరారు ఎంఐఎం కార్పొరేటర్లు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడికి చెక్ పెట్టాలని జిహెచ్ఎంసీ మేయర్ కమిషనర్ అమరాపాలికి ఎంఐఎం కార్పొరేటర్లు వినతి పత్రాన్ని ఇచ్చారు. హైడ్రాను రద్దు చేయాలంటూ కూడా ఏదైతే కమిషనర్ కు అదేవిధంగా మేయర్ కు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. జిహెచ్ఎంసీతో సంబంధం లేనటువంటి హైడ్రాను ఏ విధంగా జిహెచ్ఎంసీ తీసుకొస్తారంటూ కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీ యాక్ట్ లో హైడ్రా అనేది ఎక్కడ లేదు. సో హైడ్రా వింగ్ కోసం జిహెచ్ఎంసీ యంత్రాంగాన్ని ఎలా వాడుతున్నారంటూ కూడా వారు మేయర్ ని ప్రశ్నించారు. సో హైడ్రాను తెచ్చి జిహెచ్ఎంసీ పై రుద్దడం అనేది సరైనది కాదంటూ కూడా ఎంఐఎం కార్పొరేటర్లు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ యాక్ట్ లో ఇలాంటి వ్యవస్థ అనేది లేదు. సో హైడ్రాను తక్షణమే రద్దు చేయాలంటూ కూడా ఇటు పాలక మండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలంటూ కూడా మేయర్ ని ఆ ఎంఐఎం కార్పొరేటర్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఎంఐఎం కార్పొరేటర్ వాస్తవానికి ఎప్పుడు కూడా ఏదైతే మేయర్ ని కానివ్వండి, అదేవిధంగా కమిషనర్ కలిసి ఇలాంటి వాటి మీద వెళ్ళడం అనేది ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. సో ఆ హైడ్రాలో భాగంగా ఏదైతే కూల్చివేతలు చేస్తూ సామాన్యులను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా వారు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే తక్షణమే హైడ్రాను రద్దు చేయాలి, ముఖ్యంగా ఇటు చెరువులను మిగతా వాటిని పరిరక్షిస్తే పర్వాలేదు కానీ సో ఏదైతే ఆ చిన్న చిన్న వాటిని కూల్చివేతలు కూడా చేస్తున్నారు, ఫుట్పాత్ ఆక్రమణలు అంటూ కూడా రోడ్డు మీద ఉండేటటువంటి చిరువ్యాపారులు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఎంఐఎం కార్పొరేటర్లు అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. నిన్న కూడా మనం చూసాము, దానం నాగేందర్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం ఎంఐఎం కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, స్టాండింగ్ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఆ మేయర్ కమిషనర్ ని కలిసి హైడ్రాను తక్షణమే రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతలు మాత్రం హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి వివాదాస్పదంగా మారాయి. కొత్త రగడను అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే హైడ్రా అనేది ఆ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్ లో లేదు. జిహెచ్ఎంసీ యాక్ట్ లో కేవలం ఈవీడీఎం మాత్రమే ఉంది. సో ఈవీడీఎం అండ్ డిజాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, దాన్ని మాత్రమే కొనసాగించాలి. సో ఇలాంటి కొత్త విధానాలు తీసుకువచ్చేటప్పుడు మాత్రమే ఆ జిహెచ్ఎంసీ లో ప్రత్యేకంగా తీర్మానాలు చేయాలి. సో అవేమీ చేయకుండా ఏకగ్రీవంగా ఎలా చేస్తారంటూ కూడా మేయర్ ని, కమిషనర్ కూడా వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇటు వీటిని తక్షణమే హైడ్రా అనేది హైదరాబాద్ కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ యాక్ట్ లో లేదు. పోలీస్ వ్యవస్థను ఈ విధంగా పూర్తిగా ప్రజల మీద వాడడం అనేది సరైనది కాదంటూ కూడా ఎంఐఎం కార్పొరేటర్లు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో రంగనాథ్ దూకుడుకు చెక్ పెట్టాలని కూడా వారు ప్రధానంగా ఏదైతే కార్పొరేటర్లంతా కూడా ఎంఐఎం కార్పొరేటర్లంతా కోరినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రోజు రోజుకైతే ఇటు హైడ్రా కూల్చివేతల వ్యవహారం మాత్రం వివాదాస్పదంగా మారుతుందని చెప్పొచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ.